మామ ఈ వీడియోలో నరుటో సిరీస్ లో మళ్ళీ చెప్తున్నా, నరుటో సిరీస్ లో బొరుటో సిరీస్ లో కాదు, నరుటో సిరీస్ లో ఎంత మంది షినోబి వుడ్ స్టైల్ ని యూజ్ చేయగలుగుతారో తెలుసుకుందాం. మీకు ఆ షినోబి షోలో ముందే తెలిస్తే కింద కామెంట్ చేయండి. బొరుటో సిరీస్ లో ఎవరు యూజ్ చేయగలుగుతారో ఇంకో వీడియోలో మాట్లాడుకుందాం. ఫస్ట్ వచ్చేసి అశ్రామ. తను మాత్రమే నేచురల్ గా వుడ్ రిలీజ్ అయితే యూజ్ చేయగలుగుతాడు. తన పైన ఎలాంటి ఎక్స్పెరిమెంట్స్ చేయలేడు, తను ఎలాంటి ఇంప్లాంట్ కూడా చేసుకోలేడు. జస్ట్ తన టాలెంట్ తోటి మాత్రమే తను యూజ్ చేయగలుగుతాడు. సెకండ్ వచ్చేసి మదర నేచురల్ గా యూజ్ చేస్తారని కొంతమంది ఫ్యాన్స్ అనుకుంటారు, బట్ కాదు. అశ్రామ తోటైనా ఫైనల్ బ్యాటిల్ అయితే మదర అయితే అశ్రామకి లవ్ బైట్ అయితే వేస్తాడు. సో దానికి అలా అశ్రామ సెల్స్ అయితే వస్తాయి. సో దాని తర్వాత అశ్రామ సెల్స్ అయితే మదర లోపల అయితే గ్రో అవుతాయి. సో అలా మదర అయితే అశ్రామ ఒక వుడ్ స్టైల్ అయితే కాపీ చేసిండు. థర్డ్ వచ్చేసి ఓబిటో ఒక సాంగ్ బాడీ అనేది మదర అశ్రామ క్లోన్ తోటి ఫుల్ చేస్తాడు. అదే ఆ సెల్స్ తోటి అయితే ఫుల్ చేస్తాడు, అశ్రామ సెల్స్ తోటి. సో అలా ఓబిటో అయితే వుడ్ రిలీజ్ అయితే యూజ్ చేయగలుగుతాడు. ఫోర్త్ వచ్చేసి డాంజో అయితే ఇంప్లాంట్ చేయించుకుంటాడు ఉరోచిమా తోటి అశ్రామ సెల్స్. ఫిఫ్త్ వచ్చేసి యామటో. అశ్రామ ఒక DNA ని ఇంప్లాంట్ చేసుకున్న బేబీ. ఇంప్లాంట్ చేసుకున్న అంటే తనే చేసుకున్న అనుకోకండి, ఉరోచిమారు చేసిండు. సో తను అలా వుడ్ స్టైల్ ని యూజ్ చేయగలుగుతాడు. దాన్ని మాస్టర్ కూడా చేసిండు. ఇప్పుడు వచ్చేసి తను షినోబి కాదు కానీ వుడ్ రిలీజ్ అయితే యూజ్ చేస్తాడు, చెప్తున్నా అందుకే. సిక్స్త్ వచ్చేసి వైజెట్స్ అయితే ఫోర్త్ గేట్ నింజా వాళ్ళు యామటో ఒక బాడీని అయితే యూజ్ చేసి వుడ్ రిలీజ్ అయితే యూజ్ చేస్తారు. సో మన ఫోర్త్ గేట్ నింజా వల్ల వాళ్ళు వుడ్ రిలీజ్ యూజ్ చేయడం చూసింది ఇలానే అనమాట. ఇప్పుడు ఫైనలీ ఇంకొక క్యారెక్టర్ మామ, నేను చెప్పా మీరే చెప్పండి. సో ద నరుటో సిరీస్ ఎంత మంది డీటెయిల్ గా ఫాలో అయ్యారో. జస్ట్ ఆ క్యారెక్టర్ పేరు కామెంట్ చేస్తే కాదు, ఆ క్యారెక్టర్ ఎలా వుడ్ రిలీజ్ ని యూజ్ చేయగలుగుతాడో చెప్పండి.